కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో అకాల వర్షాలు రైతులు నిండా ముంచేస్తాయి. అకాల వర్షాలు ఈదురుగాలులతో తీరని నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వీచిన భారీ ఈదురుగాలులకు అరటి తోటలు దెబ్బతిన్నాయి. సుమారు 100 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అరటి రైతులు కోరుతున్నారు. 1 ఎకరం అరటి పంట సాగుకు 60,000-70,000 ఖర్చు అవుతుందని, పంట చేతికొచ్చే సమయంలో నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామం, అది కాకినాడ జిల్లా. నేను అరటి సాగు చేస్తానండి. గాలి వానలకి సుమారుగా నేను 3 ఎకరాల అరటి తోట వేస్తుంటానండి. కరెక్ట్గా కోత దశకు వచ్చే టైంలో ఈ మొత్తం తోట అంతా ఇరిగిపోయిందండి. రైతు చేతికి వచ్చే టైంలో ఈ పంటల మన గాలి వానలకు వచ్చి మొత్తం నేలకు ఉరిగిపోయిందండి. నేను 3 ఎకరాల అరటి తోట వేసానండి. సుమారుగా దీని పెట్టుబడి ఎకరానికి 60,000-70,000 రూపాయలు దీని పెట్టుబడి అవుతుందండి. దానికి పిండి అయితేనో, వాసంగర్ర అయితేనో, ఏమైతేనో 70,000 రూపాయలు అవుతుంది. ఈ గాలిలకి పోవడం వల్ల నేను ఒక్కనే కాదండి, మా ఊళ్ళో సుమారుగా 100-150 మంది రైతులు ఉన్నారు. ఈ అరటి తోట వేసేవాళ్ళు వాళ్ళందరూ నష్టపోయారండి. ప్రభుత్వం స్పందించి దీని మీద అధికారులను పంపించి దర్యాప్తు చేయించి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాలని కోరుతున్నాను. అలాగే మా గ్రామమే కాదండి, మండలంలో ప్రతి గ్రామంలోనే అరటి తోట వేసుకున్న ప్రతి రైతు నష్టపోయాడండి. ఆ నష్టాన్ని కొంచెం ఏదో మాకు ఊత సాయం, రైతుకి సాయం చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం.